ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ సాయినాథాయ నమ. సాయి భక్తులకు నమస్కారం. బాబావారి ఆశీర్వాదంతో అందరూ ఆరోగ్యంగా, సంతోషంగా, సుఖంగా ఉన్నారని అనుకుంటున్నాను. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. శ్రీ సాయి సచ్చరిత్రం 37వ అధ్యయనం చావడి ఉత్సవం గురించి తెలుసుకుందాం. హేమడ్ పంత్ ఈ అధ్యయనంలో కొన్ని వేదాంత విషయములు ప్రస్తావించిన పిమ్మట చావడి ఉత్సవమును గూర్చి వర్ణించుచున్నాడు. తొలి పలుకులు: శ్రీ సాయి జీవితం మిగులు పావనమైనది. వారి నిత్యాకృత్యములు ధన్యములు. వారి పద్ధతులు, చర్యలు వర్ణింపవలసినవి కానివి. కొన్ని సమయములందు వారు బ్రహ్మానందమునతో మైమర్చెడివారు. మరికొన్ని సమయములందు ఆత్మ జ్ఞానముతో తృప్తి చెందడివారు. ఒక్కొక్కప్పుడు అన్ని పనులు నెరవేర్చుచు ఎట్టి సంబంధం లేనట్టుండెడివారు. ఒక్కొక్కప్పుడు ఏమియూ చేయునట్టు కనిపించినప్పటికీ వారి సోమరిగాను నిద్రతులగాని కనిపించడివారు కారు. వారు ఎల్లప్పుడూ ఆత్మ ఎందు అనుసంధానం చేసడివారు. వారు సముద్రముని వలె శాంతముగా తొనకక యుండినట్లు కనిపించుచు వారి గాంభీర్యము లోతు కనుగొనరానివి. వర్ణాతీతమైన వారి నైజము వర్ణింపగలవారెవ్వరు. పురుషులను అన్నదమ్ముల వలె, స్త్రీలను అక్క చెల్లెండ్రుల వలె, తల్లుల వలె చూచుకొనేవారు. వారి శాశ్వత సకలిత బ్రహ్మచార్యము అందరిగినదే. వారి సాంగత్యము మనకు కలిగిన జ్ఞానము మనమును మరణించు వరకు, అంటే వారి యొక్క దగ్గర జ్ఞానం కలిగిన జ్ఞానాన్ని మరణించే వరకు అది వెళ్ళదు అన్నట్టుగా, మరణించు వరకు నిలుచుగాక. ఎల్లప్పుడూ హృదయపూర్వకమగు భక్తితో వారి పాదములకు సేవ చేసేదముగాక. వారిని సకల జీవల కోటి యందు జూచెదముగాక. వారి నామమును ఎల్లప్పుడూ ప్రేమించెదముగాక. వేదాంత సంబంధమైన దీర్ఘ ఉపన్యాసము చేసిన పిమ్మట హేమడ్ పంత్ చావడి ఉత్సవమును వర్ణించుటకు మొదలెడను. చావడి ఉత్సవం. బాబా శయనశాలను ఇదివరకే వర్ణించితిమి. వారి ఒకనాడు మసీదులోను, ఇంకొకనాడు చావడిలోను నిద్రించుచుండిరి. మసీదుకు దగ్గరలోనే చావడి రెండు గదులతో నుండెడిది. బాబా మహాసమాధి చెందు వరకు ఒకరోజు మసీదులో, ఇంకొక రోజు చావడిలో నిద్రించుచుండిరి. 1910 డిసెంబర్ 10వ తేదీ నుండి చావడిలో భక్తులు పూజాహారతులు జరుప మొదలెడిరి. బాబా కటాక్షముచే దీనినే ఇప్పుడు వర్ణింతుము. చావడిలో నిద్రించు సమయము రాగా భక్తులు మసీదులో గుమిగూడి కొంతసేపు మండపంలో భజన చేసెడివారు. భజన బృందం వెనక రథం, కుడివైపు తులసీ బృందావనం, ముందర బాబా, వీటి మధ్య భజన జరుగుచుండెను. అంటే భజన బృందం వాళ్ళ యొక్క రథము, వాళ్ళ యొక్క కుడి భాగం తులసి బృందావనం, ఇవన్నీ అయిన తర్వాత బాబా ముందర భజన జరిగేది. భజన యందు ప్రీతిగల స్త్రీ పురుషులు సరియైన కాలమునకు వచ్చుచుండేరి. భజన చేయాలని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు కరెక్ట్ టయానికి వచ్చి భజన చేసేవాళ్ళు అన్నమాట. కొందరు తాళములు, చిరుతులు, మృదంగములు, కంజీరా మొదలైనవి పట్టుకొని భజన చేయుచుండెడివారు. సూదంటు రాయివలే సాయిబాబా భక్తులందరినీ తమ వద్దకు ఈడ్చుకునేడివారు. బయట బహిరంగ స్థలములలో కొందరు దివీటులు సరిచేయుచుండిరి, కొందరు పల్లకీన అలంకరించుచుండిరి, కొందరు బెత్తములను చేత ధరించి శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై అని కేకలు వేయుచుండిరి. మసీదు మూలలు తోరణములతో అలంకరించుచుండిరి. మసీదు చుట్టూ దీపములు వరుసల కాంతిని వెదజల్లుచుండెను. బాబా గుర్రము శ్యామకర్ణ సజ్జితమై బయట నిలుచుండెను. అప్పుడు తాత్యా పాటిల్ కొంతమందిని వెంటబెట్టుకొని వచ్చి బాబాను సిద్ధముగా నుండుడని చెప్పెడివారు. బాబా నిశ్చలముగా కూర్చునిడివారు. తాత్యా పాటిల్ వచ్చి బాబా చంకలో చెయ్యి వేసి లేవనెత్తుచుండెను. తాత్య అంటే బాబావారు ఎందుకు లేస్తాను లేదు అంటే, ఆయన ఆత్మలో లీనమైపోయి, ఆ విధంగా ఆత్మతో అనుసంధానమైపోయి సైలెంట్గా
తపస్సు చేసి సైలెంట్గా ఆయన బాబావారు ఉండేవారు కాబట్టి రండి బాబా అన్నట్లుగా ఆయన్ని పట్టుకొని లేవదీసి చావడి ఉత్సవానికి బయలుదేరదాము అన్నట్టుగా బాబావారిని బయలుదేరిచ్చారనమాట. అది ఇక్కడ అర్థం. పిలిచెడివారు నిజముగా వారి బాంధవ్యం మిక్కిలి సన్నిహితమైనది. బాబా తాత్యా బాబాను మామా అని పిలిచెడివాడు. ఎందుకు అంటే బయాజీబాయిని బాబావారు అక్క అనేవారు కాబట్టి, బయాజీబాయి బాబావారిని తమ్ముడుగా భావించింది కాబట్టి, అలా ఆ విధంగా అక్క కొడుకు కాబట్టి బాబావారిని మామ అని పిలిచేవాడనమాట. బాబా శరీరంపై మామూలు కఫ్నీ వేసుకుని, చంకలో సటకా పెట్టుకుని, చిలుమును పొగాకును తీసుకుని, పైన ఉత్తరీయం వేసుకొని బయలుదేరుటకు సిద్ధపడుచుండిరి. పిమ్మట తాత్య జలతారు సెల్లాను బాబా ఒడలపై వేసెడివారు. అటు పిమ్మట బాబా తన కుడిపాదము బొటనవేలుతో దునిలోని కట్టెలను ముందుకు తోసి కుడి చేతితో మండుచున్న దీపమును అర్పి చావడికి బయలుదేరేడివారు. అన్ని వాయిద్యములు మ్రోగెడివి. మతాబు మందు సామాను అనేక రంగులు ప్రదర్శించుచు కాలేడివి. మతాబు అంటే పటాకులు, అవన్నీ కూడా రంగురంగుల పటాకులు రంగురంగులుగా కాల్చేవారన్నమాట. పురుషులు స్త్రీలు బాబా నామమును పాడుచు మృదంగము వీణల సహాయముతో భజన చేయుచు ఉత్సవములో నడుచుచుండరి. కొందరు సంతసముతో నాట్యమాడుచుండెరి. కొందరు జెండాలను చేతబట్టుకొనుచుండెరి. బాబా మసీదు మెట్లపైకి రాగా బాల్దారులు శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై అని కేకలు పెట్టుచుండిరి. బాబా కిరుపక్కల చామరములు మొదలగునవి పట్టుకొని విసురుచుండిరి. మార్గమంతయు అడుగులకు మడుగులు పరిచెడివారు. వానిపై బాబా భక్తులు కేలూతతో నడిచెడివారు. తాత్య ఎడమ చేతిని, మహల్సాపతి కుడి చేతిని, బాపు సాహెబ్ జోగ్ శిరస్సుపై ఛత్రమును పట్టుకొనేడివారు. ఈ ప్రకారముగా బాబా చావడికి పయనమగుచుండెను. బాగుగాను పూర్తిగాను అలంకరించిన ఎర్ర గుర్రమును శ్యామకర్ణ దారి తీయుచుండెను. దాని వెనక పాడేడివారు, భజన చేయువారు, వాద్యములు మ్రోగించువారు భక్తుల సమూహం ఉండేడిది. హరినామ స్మరణతోనూ బాబా నామస్మరణతో ఆకాశము బ్రద్దలగునట్టుగా మారు మ్రోగుచుండెను. ఈ మాదిరిగా శోభయాత్ర మసీదు మూల చేరు సరికి ఉత్సవంలో పాల్గొని వారందరూ ఆనందించుచుండెరి. ఈ విధంగా అన్నమాట. కొంతమంది సాయినాథ్ మహారాజ్కి జై అని చెప్పి ఆ విధంగా దాని వెంటే నడుస్తూ, బాబావారి వెంటే నడుస్తూ, భజనలు చేస్తూ, ఆనందంతో నాట్యం చేస్తూ ఆ విధంగా చావడి ఉత్సవం జరిగేది. ఈ మూలకు వచ్చేసరికి బాబా చావడి వైపు ముఖం పెట్టి నిలిచి ఒక విచిత్రమైన ప్రకాశంతో వెలిగెడివారు. వారి ముఖము ఉదయ సంధ్య వలె లేదా బాలబాణుని వలె ప్రకాశించుచుండెను. ఆయన మొహం ఏ విధంగా ప్రకాశించుచుండేది అంటే పోల్చాడనమాట. సూర్యుడు ఉదయిస్తున్న బాలచంద్రుడు, సూర్యుడు లేలేత కిరణాలు ఉంటాయి కదా, అలా ఆ విధంగా కానీ సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు కిరణాలు ఆ విధంగా ఆ రెండిట్లో ఏదో ఒక విధంగా బాబావారి ముఖం ప్రకాశించుచుండెను. అచట బాబా ఉత్తరము వైపు ముఖం పెట్టి కేంద్రీకరించిన మనస్సుతో నిలిచెడివారు. వారినెవ్వరో పిలుచుంట కనిపించుచుండేది. బాబావారు ఉత్తరం వైపు తిరిగి అలా మాట్లాడుతుంటే బాబావారు ఎవరితోనో మాట్లాడుతున్నారు, ఎవరినో పిలుస్తున్నట్టుగా ఉండేది. సమస్త వాయిద్యములు మ్రోగుచున్నప్పుడు బాబా తన కుడి చేతిని కిందికి మీదకు ఆడించేవారు. బాబావారు కిందికి మీదికి తిప్పుతూ ఇలా సైగ చేస్తూ కుడి చేతిని ఆడించేవారు. అట్ట సమయమున కాకాసాహెబ్ దీక్షిత్ ముందుకు వచ్చి ఒక వెండి పళ్ళెములో పూలు, గులాల్ పొడిని తీసుకొని, పూలను గులాల్ పొడు అంటే సెంట్ అన్నమాట, అలా తీసుకొని బాబాపై ఎక్కువసార్లు చల్లుచుండెను. అట్టి సమయమందు సంగీత వాద్యములు వాని శక్తి కొలదు ధ్వనించుచుండెను. బాబా ముఖము స్థిరమైన ద్విగుణీకృతం ప్రకాశము తోడున సౌందర్యం తోడును వెలుగుచుండెను. చాలా బాగా బాబావారి మొహం చూడ్డానికి వచ్చేసి అంత ప్రకాశవంతంగా ఉండేది. అందరూ ఈ ప్రకాశమును మనసారా గ్రోలుచుండిరి. ఆ దృశ్యమును, ఆ శోభను వర్ణించుటకు మాటలు చాలవు. ఒక్కొక్కప్పుడు ఆనందమును భరించలేక మల్సాపతి దేవత ఆవేశించిన వాని వలె నృత్యము చేయువాడు. కానీ బాబా యొక్క ధ్యానం ఏమాత్రము చెదరక ఉండేడిది. చేతిలో లాంతర్ పట్టుకొని తాత్యా సాహెబ్
తాత్యా పాటిల్ బాబాకు ఎడం ప్రక్కన నడుచుచుండెను. భక్త మల్సాపతి కుడివైపున నడుచుచు బాబా పెళ్ళాయించుచు పట్టుకొనేడివారు. ఈ ఉత్సవం ఎంతో రమణీయముగా నుండెడిది. వారి భక్తి చెప్పవలనవి కాదు. ఈ పల్లకి ఉత్సవము చూచుటకు పురుషులు, స్త్రీలు, ధనికులు, పేదవారు గుమిగూడుచుండిరి. బాబా నెమ్మదిగా నడుచుచుండెను. భక్తి ప్రేమలతో భక్తి మండలి బాబా కిరుప్రక్కల నడుచుచుండెడివారు. వాతావరణమంతయు ఆనందపూరితమై ఉండెను. శోభయాత్ర చావడి చేరుచుండెను. ఆ దృశ్యమును ఆ కాలమును గడిచిపోయినవి. ప్రస్తుతం గాని ఇక ముందు గాని ఈ దృశ్యమును గనలేము. అయినను ఆ దృశ్యమును జ్ఞప్తికి తెచ్చుకొని బాబా చేతిచో భావన చేసినచో మనస్సుకు శాంతి, తృప్తి కలగను. ఆ చావడి ఉత్సవాన్ని మనము మరీ గుర్తు చేసుకుంటూ ఈ విధంగా జరిగింది అని చెప్పి గుర్తు చేసుకుంటూ మనము సంతోషపడాలి. అంతేగాని అప్పుడు బాబా ఉన్నప్పుడు జరిగింది, ఇప్పుడు జరగడం అంటే ఇప్పుడు షిరిడీలో జరుగుతూ ఉంటుంది చావడి ఉత్సవం ప్రతి గురువారం కూడా. ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే ఆ దృశ్యాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది అన్నట్టు చెప్తున్నాడు. చావడిని బాగుగా అలంకరించుచుండిరి. దానిని తెల్లని పైకప్పుతోనూ నిలువుటద్దములతో అనేక రంగుల దీపములతోనూ వేలాడుగట్టిన గాజు బుడ్డీలతోనూ అలంకరించుచుండిరి. చావడి చేరగానే తాత్యా ముందు ప్రవేశించి ఒక ఆసనం వేసి బాలీసు నుంచి బాబాను కూర్చుండబెట్టి మంచి అంగారక తొడిగించిన పిమ్మట భక్తులు బాబాను 1000 విధములు పూజించుచుండిరి. బాబా తలపై తురాయి కిరీటమును పెట్టి పువ్వుల మాలలను వేసి మెడలో నగలు వేయుచుండిరి. ముఖమునకు కస్తూరి నామమును మధ్యన బొటన పెట్టి మనస్ఫూర్తిగా బాబా వైపు హృదయకరముగా చూచెడివారు. తలపై కిరీటం అప్పుడప్పుడు తీయుచుండెడివారు. లేనిచో బాబా దానిని నివ్వరమైనచు వారి భయము. బాబా భక్తులు అంతరంగములలో గ్రహించి వారి శరీరములు వారి కోరికలను లొంగియుండెడివారు. వారు చేయడానికి అభ్యంతర పెట్టువారు కారు. ఈ అలంకరణంలో బాబా మిక్కిలి సుందరముగా కనిపించుచుండెను. బాబా వారికి పైన పూల కిరీటం పెట్టి తర్వాత గంధం పూసి తర్వాత వచ్చేసి అంత అలంకరణ చేసి బాబావారు చాలా అందంగా కనిపించేవారు అన్నమాట. నానాసాహెబ్ నిమోర్కర్ గిర్రున తిరుగు కుచ్చుల చిత్రమును పట్టుకొనుచుండెను. బాపూసాహెబ్ జోగ్ యొక్క వెండి పల్లెములో బాబా పాదములు కడిగి ఆర్ఘపాద్యములర్పించి చేతులకు గంధము పూసి తాంబూలం నిచ్చుచుండెను. బాబా గద్దెపై కూర్చొని ఉండగా తాత్యా మొదలగు భక్తులు వారి పాదములకు నమస్కరించుచుండిరి. బాలీసపై ఆనుకొని బాబా కూర్చొని ఉండగా భక్తులు ఇరువైపుల చామరలతోనూ విసనకర్రలతోనూ విసురుచుండిరి. అప్పుడప్పుడు శ్యామ చిలంను తయారు చేసి తాత్యాకు ఇవ్వగా అతడు ఒక్కసారి పీల్చి బాబాకిచ్చుచుండెను. బాబా పీల్చిన పిమ్మట భక్త మల్సాపతికి ఇచ్చెడివారు. తదుపరి ఇతరులకు లభించుచుండెను. జడమగు చిలము ధన్యమైనది. మొట్టమొదట అది అనేక తపస్ పరీక్షలు కావలసి వచ్చెను. కుమ్మరులు దానిని త్రొక్కుట, ఎండలో ఆరబెట్టుట, నిప్పులలో కాల్చుట వంటివి సహించి తుదకు అది బాబా ముందుకు హస్తస్పర్శకు నోచుకున్నది. ఆ ఉత్సవం పూర్తయిన పిమ్మట భక్తుల పూలదండలను బాబా మెడలో వేసెడివారు. వాసన చూచుటకు పువ్వు గుత్తులను చేతికిచ్చేవారు. బాబా వీర్యామోహమును అభిమానరహత్యములను అవతారమగుటచే యా అలంకరములు గాని మర్యాదలు గాని లెక్క పెట్టుబడివారు కాదు. భక్తులు ఎందు అనురాగమునచే వారిని సంతుష్టి కొరకు వారి ఇష్టానుసారం చేయుటకు ఒప్పుకొనుచుండిరి. ఇవన్నీ కూడా బాబా వారికి ఇష్టం ఉండదు. కాకపోతే భక్తులు ఇలా చేస్తాం బాబా అని అడగడం వల్ల సరే చేయండి అన్నట్లుగా వాళ్ళ మనస్సుని నొప్పియకుండా ఉండడానికి కోసం ఆ విధంగా ఒప్పుకునేవారు అన్నమాట. వారి సంతుష్టి కొరకు వారి ఇష్టానుసారం చేయుటకు ఒప్పుకొనుచుండిరి. ఆఖరకు బాపూసాహెబ్ జోగ్ సర్వలాంఛనములతో హారతినిచ్చెడివారు. హారతి సమయమున బాజా భజంత్రి మేళతాళములు స్వేచ్ఛగా వాయించువారు. హారతి ముగిసిన పిమ్మట భక్తుల ఆశీర్వాదములతో పొంది బాబాకు నమస్కరించి ఒకరి తర్వాతనొకరు తమ ఇండ్లకు పోవుచుండిరి.
చిలము, అత్తరు, పన్నీరు సమర్పించిన పిమ్మట తాత్య ఇంటికి పోవుటకు లేవగా బాబా ప్రేమతో అతనితో ఇట్లా నేను నన్ను కాపాడము, నీకిష్టమున్నచో వెళ్ళుము గాని రాత్రి ఒకసారి వచ్చి నా గూర్చి కనుగొనుచుండును, అట్లనే దయచేయుదుననుచు తాత్య చావడి విడిచి గృహస్థమునకు పోవుచుండెను. బాబా తన పరుపును తానే అమర్చుకొనువారు. 50-60 దుప్పట్లను ఒకదానిపై ఇంకోటి వేసి దానిపై నిద్రించువారు. మనము కూడా ఇప్పుడు విశ్రమించెదము. ఈ అధ్యయనమును ముగించక ముందు భక్తులకు ఒక మనవి. ప్రతిరోజు రాత్రి నిద్రించుటకు ముందు సాయిబాబాను వారి చావడి ఉత్సవమును జ్ఞప్తికి తెచ్చుకొందుము. శ్రీ సాయినాథాయ నమః. 37వ అధ్యయనం సంపూర్ణం. సద్గురుం శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.